బైక్ ట్యాక్సీ మీద చాలా కాలం నుంచి కాంట్రవర్సీ నడుస్తోందండి. కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్గా దీన్ని బ్యాన్ చేసింది. బైక్ ట్యాక్సీ అంటే మీకు అర్థమైపోయింది కదండి. ర్యాపిడో, ఓలా, ఉబెర్లో బైక్ ట్యాక్సీ సర్వీసెస్ అంటే ఎందుకు బ్యాన్ చేసింది అని మీకు డౌట్ రావచ్చు. ఈ బైక్ అనేది పర్సనల్ యూసేజ్కి కానీ ట్రాన్స్పోర్ట్ యూసేజ్కి కాదు, అంటే కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ యూసేజ్కి కాదు. ఆటోలు, క్యాబులు అంటే ఓకే, కాస్త సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటాయి. బైక్ విషయానికి వచ్చేపాటికి అది ఎక్స్పెక్ట్ చేయలేం. యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రాణాలు పోతాయని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఇంకోవైపు కర్ణాటక, బెంగళూరు లాంటి నగరాల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా త్వరగా వెళ్ళాలి అంటే బైకే ఆధారం. రెండోది, అందరూ కూడా ఆటోలు, క్యాబులు భరించలేరు కదా. చాలామంది బైకే ప్రిఫర్ చేస్తారు. కాస్త కష్టమైనా పర్వాలేదు, ఓర్చుకుంటారో 10 నిమిషాలు. 100 రూపాయలు పెట్టే చోట 25 రూపాయలు పెట్టి వెళ్ళిపోవచ్చు కదండి. అది చాలామంది ఆలోచన. అయితే ఇక్కడ ఇంకా జనం రెస్పాన్స్ ఏమీ రాలేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుందో, బ్యాన్ చేసింది కదండి, దాని మీద కోర్టుకు వెళ్ళారు. కర్ణాటక హైకోర్టు. ఆ కర్ణాటక హైకోర్టు కూడా రీసెంట్గా తీర్పిచ్చింది. అవును, ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ కరెక్టే. ఇది బైక్ అనేది ట్రాన్స్పోర్ట్ వెహికల్ కింద కేటగిరైజ్ చేయలేము. ట్రాన్స్పోర్ట్ వెహికల్ కింద యాక్సెప్ట్ చేస్తే మనమే జనం ప్రాణం పోగొట్టిన వాళ్ళం అవుతాము. రేపటి రోజు వీళ్ళు ఒక మాదిరిగా ఉండరు కదా, ఇంకా చాలా వేషాలు వేస్తారనేది హైకోర్టు ఒపీనియన్. ఈ విషయం మీద మిక్స్డ్ ఉందండి. కొంతమంది ఏమో అరే ఉంచితే బాగుండే, అనవసరంగా బ్యాన్ చేశారు, సామాన్యుడు అంటే పేదవాడు, బాగా బిలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా బైక్ వాడుకుంటున్నారని కొంతమంది. ఇక వీళ్ళు ఓకే, మీకు తెలిసిందే కదా, ఉబెరు, ఓలాల్లో ఈ బైక్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో, బైక్ ఆపరేట్ చేస్తూ బతుకుతున్నారో వాళ్ళ బాధ అయితే మామూలుగా ఉండదు. పాపం మరి నోటి దగ్గర కూడిపోయినట్టే కదండి, ఇప్పటికప్పుడు ఏం చూసుకుంటారు. ఇంకా కొంతమంది మాత్రం మంచి పనే జరిగింది. సేఫ్టీ, సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ మరి పట్టించుకోవాలి కదా, గవర్నమెంట్ మంచి డిసిషనే తీసుకుందని కొంతమంది. సో ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ 3 రకాలైన ఒపీనియన్లకి ఆస్కారం ఉంది కదండి. అటేమో బైక్ నడుపుకునే వాళ్ళది ఒకటి, 2 జనం మీన్స్ పేద ప్రజలు కావచ్చు, లేకపోతే దాని మీద ఆధారపడిన వాళ్ళు, 3 సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఆలోచించేవాళ్ళు. సో ఈ 3 విషయాల మీద దయచేసి మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు కామెంట్ చెప్పండి. దయచేసి బూత్ కామెంట్లు, అనవసరమైన వల్గర్ కామెంట్లు ఇలాంటివి వద్దు. ఒక మంచి అభిప్రాయాన్ని కాస్త మెచ్యూర్డ్గా మాత్రమే పెట్టండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. రేపటి రోజు ఏమో చూద్దాం మరి మిగిలిన రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా, అంటే ఇక అక్కడ ప్రభుత్వం తీసుకుందండి, కోర్టులు కాదు, గుర్తుంచుకోండి, ప్రభుత్వమే బ్యాన్ చేసింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.